ఈ ప్రపంచంలో విజయాలు లక్షల మంది సాధిస్తారు. కాని నిజంగా జీవించడం కొద్దిమందే తెలుసుకుంటారు. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఓ ప్రఖ్యాత నగరంలో లక్ష్మీపతి అనే యువకుడు ఉండేవాడు. అతనికొక సంకల్పముండేది. తన ఇంటి దగ్గరలో ఒక అందమైన భవనముండేది. ఎవరిదా ఇండ్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇండ్లు అని సమాధానం వచ్చేది. అప్పుడే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం చిన్నప్పటినుంచి కష్టపడ్డాడు. రాత్రింబవళ్లు సంపాదనే సర్వస్వమని కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడు అయ్యాడు. 1 కోటి తరువాత మరో కోటి, అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు సంపాదించాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనం లాంటివి 2-3 కట్టించారు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇండ్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనంలాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు. లక్ష్మీపతి నగరం నడి ఒడ్డున విశాలమైన స్థలంలో అత్యధిక సౌకర్యాలు కలిగిన ఒక అద్భుతమైన భవనం కట్టించాడు. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒకే చోట పోగుపడుతున్నట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులంతా వెళ్ళిపోయారు. ఇంట్లో నవ్వులే మిగలాయి. కాని అతడు మాత్రం మౌనంగా తన గదికి వెళ్లాడు. నిద్ర మంచంపై నిశ్శబ్దంగా పడుకున్నాడు. భార్య, పిల్లలు ఇంకా ఫోన్లో సందడిగా స్నేహితులతో మాట్లాడుతున్నారు. వచ్చిన అతిథులు ఇంటి అలంకారాన్ని, వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత అందమైన ఇల్లు చూడలేదు అని ప్రశంసల వర్షం కురిపించారు. ఖర్చు గురించి, చేసిన ఏర్పాట్ల గురించి, ఎంత ఘనంగా జరిగిందో స్నేహితులతో భార్య, పిల్లలు ఉత్సాహంగా చెబుతున్నారు. లక్ష్మీపతికి ఈరోజు ఎందుకో కంటినిండా నిద్రపోవాలనిపిస్తుంది. నెమ్మదిగా కన్నుమూతపడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కాని తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది. నేను నీ ఆత్మను. నేను వెళ్తున్నా. ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం. అదేంటి? నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా? కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును, ప్రతిధ్వనించింది ఆత్మ. వద్దు, వెళ్ళకు. చూడు, ఎంత అందంగా గొప్పగా కట్టించాను ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీకోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు, నాలోనే ఉండు, ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థం తినలేను. నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారంమీద మమకారం చంపుకున్నాను. ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే ఉన్నాయి కదా. ఇష్టమైనది ఏదీ తిననేను. ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ల నుండి కాళ్ల వరకు ఒక రోగాల పుట్ట. అడుగుతీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో నేను ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? నేను ఉండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు. నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా? ప్రతిక్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని అనగతొక్కడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుంగిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇంకా నేనుండలేను, వెళ్తున్నా. ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువ అయ్యింది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మరిచిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బుని భాగ్యం అనుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి
అవి వస్తే ఖర్చు పెట్టేందుకు. ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనముండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి ఆలోచించి ఇప్పుడు ఉండే జీవితం నాశనం చేసుకోకు. ఇల్లు కట్టడం అందరికీ సాధ్యం. కాని ఆ ఇంట్లో శాంతిగా జీవించడం మాత్రం చాలా అరుదు. ఒక్కరోజు డబ్బు మన చేతిలో ఉంటుందేమో కాని ఆరోగ్యం మన చేతిలో ఉండదన్నది గుర్తుంచుకోండి. మనిషి జీవితం సంపదలతో నిండిపోతుంది. కాని సంతృప్తి శూన్యంలో వెతికేస్తుంది. ఆఖరి శ్వాసలో మనం వెతుకుకునేది ప్రశాంతతే. సంపద కాదు, భవనాలు కాదు. మనిషి ప్రపంచాన్ని గెలుచుకోగలడు. కాని తన మనసును గెలవలేకపోతే విజయం శూన్యమే. ఇల్లు కట్టించుకున్నాడు. కాని మనసు కట్టించుకోలేకపోయాడు. కోట్లను కూడగట్టాడు. కాని ప్రశాంతమైన నిద్ర ఒక్కరోజైనా పొందలేకపోయాడు. తన డబ్బుతో తన శరీరాన్ని కాపాడుకున్నాడు కాని తన మనసుని మాత్రం నయం చేయలేకపోయాడు. నిజంగా జీవించలేదని తెలిసేలోపు జీవితం ముగిసిపోయింది. జీవితాన్ని మానవత్వంతో, ప్రేమతో, ఆరోగ్యంతో గడిపే ధనం ఏ కోటిలో కనిపించదు. ఇప్పటికైనా ఆ మనిషి కథ నీకు ఒక అర్థం చెప్పాలి. సంపద కొరకు కాదు, సమాధానంగా జీవించు. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.